సో, మామ ఓటింగ్ రిజల్ట్ అయితే చూస్తే 100% ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పమని. సో, ఈరోజైతే నేను ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే కాదు, అసలు ఒక పేరెంటింగ్ లేదా ఎందుకు ఈ ఏజ్‌లో ఇదంతా స్టూడెంట్ గురించి, పేరెంట్ గురించి, ఎడ్యుకేషన్ గురించి వీటి గురించి అయితే మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. సో, చలో వీడియో అయితే చూసేద్దాం. సో, మామ నాకొక ఇన్సిడెంట్ అయిందని చెప్పా కదా! అదేంటంటే మా మామయ్య వాళ్ళ కొడుకు, మా మామయ్య వాళ్ళ కూతురనమాట. ఒకడేమో 8థ్ అయిపోయి 9థ్‌కెళ్ళాలి. ఒక చిన్నమ్మాయేమో 7థ్ నుంచి 8థ్‌కెళ్ళాలి. సో, ఏందంటే స్కూల్ పేరు ఎందుకులే గానీ, వాళ్ళు నార్మల్‌గా ఐఐటీ అనమాట. ఎప్పుడు 6థ్ క్లాస్ నుంచే. ఆ స్ట్రెస్సు 6థ్ నుంచి ఐఐటీ ఎందుకు అవసరం? సరే ఇంటర్ అదంతా అంటే సరే 6థ్ క్లాస్ నుంచి అనుకోవచ్చు. కొన్ని స్కూల్‌లుంటాయి ఎట్లా, వాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటీ అంటాడు. ఏం బిగడం వాడు 2+2 2-2 అంటే ఏందో కూడా తెలీదు. వాడికెందుకు ఐఐటీ? అవసరం లేదు ఐఐటీ వాడికి. ఏది ఫస్ట్ క్లాస్‌లో అంత స్ట్రెస్‌లు పెట్టి, అంత ఫస్ట్ క్లాస్ నుంచి అవసరం లేదు. అదెందుకయిందో తెలీదు. పిల్లోడేంది ఫోను వాడడం, అవి ఇవి కామన్. ఇప్పుడు ఒక పేరెంట్ ఒక పిల్లోడికి ఫోనొచ్చాడంటే వాళ్ళు చూసుకోవాలి టేక్ కేరింగ్‌గా. ఒక సంవత్సరం, 2, 3 నెలలు చూడాలి. వాడెట్లా ఫోన్‌కి ఎడిక్ట్ అవుతున్నాడు. ఎడిక్ట్ అవుతున్నాడంటే తీసేయాలి. ఎడిక్ట్ అవ్వకుంటున్నాడంటే చేయాలి. ఇప్పుడేంది ఫిఫ్త్ క్లాస్ పోరోడికి, సిక్స్త్ క్లాస్ పోరోడికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లు, లవర్లు దేనికి? ఉపయోగం లేని పనులయన్నీ. కనీసం పేరెంట్స్ ఏమైనా చూస్తారా అంటే లేదు. ఎవడి పనిలో వాడు. అందుకాడికి ఎందుకింక పెంచడం? వాడేమో ఆ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి నిబ్బా స్టేటస్‌లు, నిబ్బా స్టోరీలు. ఏ సింగిల్ పేపర్ కెనాట్ డిసైడ్ మై ఫ్యూచర్ అని దేనికి డిసైడ్ అవ్వదు? నువ్వు బిజినెస్ చేద్దామన్నా గానీ నీకు మ్యాథమెటిక్స్ రావాలి. వచ్చా నీకు? రాదు. మళ్ళీ దొరకరాదు. స్టోరీలు మాత్రం పెడతాడు. ఏ సింగిల్ పేపర్ క్యాన్ డిసైడ్ మై ఫ్యూచర్ అని. తొక్క డిసైడ్ అవ్వదు. మొత్తం చదువు మీదే ఉండిద్ది. నువ్వు బిజినెస్ చేసుకుందాం అనుకున్నా గానీ చదువు ఇంపార్టెంటే. ఆ చదువు చదవకుండానే ఫోన్ పట్టుకుంటున్నావు మరి. అయినా గానీ ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ వీడియో చూస్తున్నా గానీ లాస్ట్‌లో ర్యాండమ్‌గా ఒక ఆంటీ వచ్చి, "బాబు అయన్నీ మాకవసరం లేదు. మా ఐఐటీ చదవాలి. మాకు పరువు ఇంపార్టెంట్" అంటే పరువు ఉండదు. ఇప్పుడు వాడు స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి చచ్చిపోతే పరువు ఎందుకు? బొంగుల పరువు ఉండేందుకు? ఉన్నా లేకపోయినా ఒకటే గదా! వాడు సస్తుండక్కడ. వాడు చదవలేక. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడికి ఐఐటీ అంటే అసలు అనవసరం వాడికి ఫస్ట్ క్లాస్ నుంచే. 6థ్ నుంచి, 8థ్ నుంచి అన్నా గాని ఒక అర్థం. ఎందుకంటే వాడికి గ్రో అవుతుండు. వాడు అవ్వగలడు తర్వాత అందరికన్నా ఫర్దర్‌గా. ఫస్ట్ క్లాస్ నుంచి ఎందుకు ఫోర్స్‌గా ఫస్ట్ క్లాస్ నుంచి ఏపిచ్చేస్తే వాడేం చేయలేడు. మెంటల్ స్ట్రెస్ వచ్చిద్ది. ఇప్పుడు ఆ ఏజ్ ఏంది? ఆడుకునే ఏజ్ బయటికెళ్ళి. మీరు ఐఐటీ చెప్పేసరికి వాడు టీచర్‌ని వీళ్ళు ఐఐటీ లక్షలు తీసుకుంటున్నాం అని చెప్పి వాడు బస్తా హోంవర్క్ ఇస్తాడు. ఆ బస్తా హోంవర్క్ చేసేసరికి టైం ఎక్కడ ఉండిద్ది? మళ్ళీ ట్యూషన్ ఇస్తే నా ఒపీనియన్ జస్ట్ నేను డిసైడ్ మాట్లాడుకుందాం అన్నది. అవసరం లేదు అంత స్ట్రెస్ అనేది. ఇది ఓన్లీ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 కాలేజ్ గురించి వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది మాట్లాడనా వద్దా అని కామెంట్ సెక్షన్‌లో పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మామ. అయి కాకుండా ఒకవేళ మీరు అంటే కంటెంట్ ఏమైనా నచ్చినా ఎవరినైనా అంటే అలా మీ సొసైటీలో ఎవరైనా ఉంటే గాని ఈ రీల్‌ని అయితే షేర్ చేయండి. లైక్స్, వ్యూస్ కోసం అయితే కాదు. మీ ఇష్టం. నాకున్న లాయల్ మెంబర్స్‌కి అయితే నిజాయితీ చెప్దాం అని చెప్తున్నాను. మీ ఇష్టం అది. షేర్ అయితే చేయండి ఎవరికైనా యూజ్‌ఫుల్ అయ్యిద్దనిపిస్తే. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అనమాట చెప్పండి. సరే మామ. బాయ్.